హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నాటు రవ్వ స్వీట్ ఎలా చేయాలో మా నాన్నమ్మ చూపిస్తుందండి. ఫస్ట్ నెయ్యి వేసుకుని రవ్వని బాగా వేయించాలి. బాగా వేయించాక మనం దానికి ఎసరు పోసి నాటు రవ్వ అనేది మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. కొంచెం మెత్తగా దగ్గరైనాక మనం పాలు పోసుకోవాలండి. పాలు పోసినాక మళ్ళీ సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు ఉంటుంది. ఇలాగే తర్వాత షుగర్ వేసుకోవాలి. మనం హాఫ్ కేజీ రవ్వకి హాఫ్ కేజీ చక్కెర వేసుకోవాలి ఈక్వల్గా. అప్పుడే స్వీట్ అనేది బాగుంటుంది. ఇలాచీ పౌడర్, నెయ్యి వేసి మంచిగా మెత్తగా ఉడికేలాగా చూసుకొని స్వీట్. ఆ తర్వాత ఇంకో గిన్నె తీసుకొని నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసి మంచిగా నెయ్యిలో ఫ్రైగా చేసుకోనండి. రెడ్డిష్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకొని, ఈరోజు వినాయకుడి పూజ పెట్టుకున్నాము మేము, అందుకే స్వీట్ చేస్తున్నాము ఎక్కువ క్వాంటిటీ. ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను నేను. అది తీసుకెళ్ళి ఆ నెయ్యితోని ఆ జీడిపప్పు అంతా ఇందాక చేసుకున్న స్వీట్లో వేసి కలపాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది.